జులాయిగా తిరిగే బావ, సంపన్నురాలైన మరదలు, చిన్నతనం నుంచి ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ. వారి ప్రేమకు ఆస్తి అంతస్తుల అడ్డు. ఆపై కుటుంబాల మధ్య గొడవలు. చివరికి గొడవలన్నీ పక్కన పెట్టేసి ఆ ప్రేమకు పెద్దల అంగీకారంతో శుభం కార్డు వేయటం. ఇలాంటి కథలు లెక్క పెట్టాలే కాని బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బొచ్చెడు సినిమాలున్నాయి. అయితే ప్రేమ కథల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అదే హీరో, అదే హీరోయిన్. కానీ పాత కథలోనే ప్రేమ కథని ఎంత కొత్తగా చూపించాం అన్నది ఇక్కడ ముఖ్యం. బ్యాండ్ మేళం కూడా బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి కథే. మరి ఆ బ్లాక్ అండ్ వైట్ కథలో కలర్స్ నింపారా, కొత్తదనం చూపించారా అన్నది సమీక్షలో చూద్దాం. ఈ సినిమా విడుదలకు ముందు చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు రచయిత, దర్శకుడు, నిర్మాత కోన వెంకట్. నన్ను నమ్మి ఈ సినిమా చూడండి, ఈ సినిమా బాలేకపోతే నేను రాసిన సినిమా మీరు చూడొద్దు అని. ఈ డైలాగ్ వింటే కోర్టు సినిమా రిలీజ్కు ముందు నాని అన్నమాట గుర్తొస్తుంది. ఆయన కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సినిమా బాగాలేకపోతే నా నెక్స్ట్ సినిమా మీరు చూడొద్దు అని. కానీ నాని నమ్మకం వమ్ము కాలేదు. ఆయన ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా సూపర్ హిట్ అయింది. కానీ అదే స్టేట్మెంట్ను కాపీ పేస్ట్ చేసిన కోన వెంకట్ స్టేట్మెంట్ మాత్రం బెడిసికొట్టింది. ఆయన నిర్మించిన బ్యాండ్ మేళం సినిమా రొటీన్ మేళం అయిపోయింది. గిరి అలియాస్ యాదగిరి, హర్ష్ రోషన్, రాజమ్మ అలియాస్ రాజీ, శ్రీదేవి ఇద్దరూ బావమరదళ్ళు. ఒకే రోజు ఒకే గడియలో పుట్టిన వీళ్ళిద్దరూ ఒక్కరిగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా పెరుగుతారు. పుట్టుకతోనే వీళ్ల పెళ్లి నిశ్చయమైపోతుంది. అయితే కాలక్రమంలో గిరి తండ్రి సుందరయ్య దాన ధర్మాలతో ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. ఇక సుందరయ్య సాయం పొందిన బామ్మర్ది సాయి కుమార్ రైస్ మిల్లుకు ఓనర్ అవుతాడు. వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ సంపన్నుడిగా మారుతాడు. సుందరయ్య ఆస్తుల్ని పోగొట్టుకుంటే సాయన్న మాత్రం బాగా ఆస్తులు సంపాదిస్తాడు. ఇక ఆస్తులు పెరిగేసరికి సాయన్నకి బావ చెల్లెలపైన ప్రేమ తగ్గి చిన్న చూపు ఏర్పడుతుంది. కావాలనే ఆ కుటుంబాన్ని దూరం పెట్టి తన కూతురు రాజీని గిరితో కలవనీయకుండా చేస్తాడు. అయితే మరదలు రాజీపై విపరీతమైన ప్రేమ పెంచుకున్న గిరి ఆమె వెంట పడుతూ ఉంటాడు. రాజీ బాగా చదివి 10th మండలం ఫస్ట్ వస్తే గిరి మాత్రం బేవార్స్గా తిరిగి 10th కూడా పాస్ కాలేకపోతాడు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్పై ఇష్టం ఉన్న గిరి ఊరిలోనే ఓ పోరంబోకు బ్యాచ్తో కూడి బ్యాండ్ మేళం పెడతాడు. పెళ్లిళ్లకు తద్దినాలకు బ్యాండ్ వాయిస్తూ ఉంటాడు. అటు రాజీ ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది. కానీ గిరి మాత్రం బేవార్స్గానే తిరుగుతూ ఉంటాడు. ఈ తరుణంలో రాజీకి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు సాయన్న. అయితే పెళ్లి పందిరిలో నుంచి మరో అబ్బాయితో లేచిపోతుంది రాజీ. తనని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడటం, పెళ్లి పందిరిలో నుంచి మరో అబ్బాయితో లేచిపోవటంతో తట్టుకోలేకపోతాడు గిరి. అసలు రాజీ ఎందుకు లేచిపోయింది, ఎవరితో లేచిపోయింది, చివరికి గిరి ఏమయ్యాడు, బ్యాండ్ మేళంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నదే మిగిలిన సినిమా కథ. కోర్టు సినిమాలో క్రేజీ జోడీగా పేరొందిన హర్ష్ రోషన్, శ్రీదేవిలు హీరో హీరోయిన్లు కావటంతో బ్యాండ్ మేళం ప్రాజెక్టుకు హైప్ వచ్చింది. అందులోనూ స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ద్వారా సినిమా ప్రమోట్ చేయించడంతో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఆ వైబ్స్ బ్యాండ్ మేళంలో వైబ్రేట్ అవుతాయి అనుకుంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టుగా చేశారు. ఆ బాటిల్కి కూడా చాలా బీటలు పెట్టారు దర్శకుడు సతీష్ జవ్వాది. కథ క్యారెక్టర్లను డిమాండ్ చేయాలి, కానీ క్యారెక్టర్ల కోసం కథ అనుకుంటే అది బ్యాండ్ మేళం అవుతుంది. కోర్టు క్రేజ్తో హర్ష్ రోషన్, శ్రీదేవిలను ఈ బ్యాండ్ మేళంకు హీరో హీరోయిన్లుగా ఎంపిక చేసుకుని ఉండొచ్చు. కానీ కథ ఒక దశ వరకు వాళ్ళని హీరో హీరోయిన్లుగా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే కథ టీనేజ్ నుంచి మ్యారేజ్ వైపు మళ్ళిందో అప్పట్నుంచి ఈ బుడ్డగాళ్ళని హీరో హీరోయిన్లుగా పెట్టారేంటి అనిపిస్తుంది. ఎంత అసహజంగా అనిపిస్తుంది అంటే హీరోయిన్ని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే అది పెళ్లి వేడుకలా కనిపించదు, పెద్ద మనిషి ఫంక్షన్లా అనిపిస్తుంది. ఇక హీరోకి పెళ్లి కొడుకు గెటప్ వేసిన బాల్య వివాహం మాదిరిగానే కనిపిస్తాడు తప్పితే తన పరిధికి వయసుకు తగ్గ పాత్రగా కనిపించదు. హీరోయిన్కు బీటెక్ అయిపోతుంది, బ్యాంకులో జాబ్ వచ్చిందని చెప్పి చీర కట్టి చేతికి బాక్స్ ఇచ్చి పంపించిన ఏదో చిన్నపిల్లకి చీర కట్టినట్టుగా కనిపిస్తుంది తప్పిస్తే అత్తింటి బాధ్యతల్ని భుజాన మోస్తున్న పరిపక్వత ఉన్న కథానాయిక శ్రీదేవిలో కనిపించదు. హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్, ఎనర్జీ, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ బాగానే ఉన్నా తమ పరిధికి మించిన పాత్రలు పోషించాల్సిన పరిస్థితి రావటంతో కొన్ని చోట్ల తేలిపోయారు. భలే చేస్తున్నారుగా అని అనిపించిన వాళ్లే చాలా చోట్ల ఏమిరా ఈ నిబ్బా వేషాలు అని అసహనానికి గురిచేశారు. అంటే కథ, కథనాల్లో లోపమే. కథ పాతది అయినా చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే ప్రేమ కథ బోర్ కొట్టదు.
కానీ ఇక్కడ కథ పాతదే, కథనం కూడా పాతదే కావటంతో ఏమిటి ఈ సహన పరీక్ష అన్నట్టుగా సాగింది. చైల్డ్హుడ్ నేపథ్యంలో మొదలైన కథ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ఏదైనా చెప్తారా, ఏదైనా మలుపుంటుందా అని ఆశగా చూడటం తప్పిస్తే క్లైమాక్స్ వరకు చూపించిన దాంతోనే సరిపెట్టుకోండి అన్నట్టుగా తేల్చిపారేశారు. కథలో కోర్ పాయింట్ అంటే హీరోయిన్ లేచిపోయి వెళ్ళిపోవటం. అంతలా ప్రేమించిన బావనొదిలేసి వేరేవాడితో పెళ్లికి సిద్ధం కావటం ఏంటి, పెళ్లి రోజు ఫ్రెండ్తో లేచిపోవటం ఏంటి, మళ్ళీ తిరిగొచ్చి హీరో ఇంట్లోనే మకాం పెట్టడం, కన్న తండ్రి ఆదరించకపోవడంతో మేనత్తే అండగా నిలబడటం, ఇవన్నీ ఉయ్యాల జంపాల సినిమాను గుర్తు చేస్తాయి. సినిమా ఎలా ఉంది అంటే సేమ్ ఉయ్యాల జంపాల మాదిరిగానే ఉంది అనేట్టుగా ఉంటాయి కథా కథనాలు. కాకపోతే ఇందులో హీరో బ్యాండ్ మేళం బ్యాక్ డ్రాప్ అదనం అన్నమాట. బ్యాండ్ మేళం టైటిల్ కంటే లేచిపోయిన రాజీ అంటే కథకి టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. ఎందుకంటే కథ ల్యాండ్ అయ్యేది ఈ పాయింట్ దగ్గరే. అలాంటి పాయింట్ను చాలా కన్విన్సింగ్గా బ్యాలెన్స్ చేస్తారు అనుకుంటే ఓ దిస్ కాదు దట్టా అనిపిస్తుంది. హీరోయిన్ లేచిపోవటానికి చెప్పిన కారణం చూసి నన్ను వదిలేసి వేరేవాడితో ఎందుకు లేచిపోయావు అని హీరో ఏడుస్తూ అడిగినప్పుడు హీరోయిన్ చెప్పిన కారణం చాలా సిల్లిగా అనిపిస్తుంది. ఆ కారణం చెప్పడం కోసమా కథని ఎంతవరకు ల్యాగ్ చేసింది అని బోర్ కొట్టుతుంది. హీరోయిన్ని లేపుకుని వెళ్ళినవాడు గుడిలో కలవటం, అతని చేతిలో శుభలేఖ ఉండటం, వాటిని చూసి క్లైమాక్స్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనే ఆసక్తి కాకుండా జరిగేది ఇదే అని ఎప్పుడైతే ప్రేక్షకుడు ఊహించేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా కథనం పైన ఇంట్రెస్ట్ పోతుంది. బ్యాండ్ మేళం బెడిసి కొట్టడానికి కూడా ఇదే ప్రధాన కారణం. తెలంగాణ నేటివిటీతో పాటు బ్యాండ్ మేళం చేసే రచ్చ, కొన్ని కామెడీ సీన్లు మెప్పిస్తాయి. సాయి కుమార్ ఈ తరహా పాత్రల్ని ఇంతకు ముందు కూడా చేసి ఉండటంతో కొత్తదనమేమీ కనిపించదు. అయితే హీరో తండ్రిగా నటించిన యాంకర్ యోగిత ఈ సినిమాలో మెరిసింది. నటనకు కొత్త అయినా కూడా ఫుల్ లెంత్ రోల్తో మెప్పించింది. బేబీ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించి ప్రేమికుల నాడి పట్టే మ్యూజిక్ డైరెక్టర్గా పేరొందిన విజయ్ బుల్గానిన్ ఉన్నంతలో మ్యూజిక్ బాగానే అందించారు. తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే ట్యూన్స్, మాస్ బీట్స్, రీమిక్స్ పాటలు ఆకట్టుకున్నాయి. తిప్పుకుంటున్నావ్ సాంగ్ థియేటర్లో దద్దరిల్లింది. వినటానికే కాదు విజువల్గా కూడా చాలా బాగా వచ్చింది. అయితే మ్యూజిక్తో సీన్లను ఎలివేట్ చేసేటంత బలమైన భావోద్వేగమైన సీన్లు ఇందులో లేకపోవడంతో విజయ్ బుల్గానిన్కి కూడా పెద్దగా పని పడలేదేమో అనిపిస్తుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బాగానే ఉంది. ఎక్కువ శాతం అవుట్డోర్ షూట్ ఉండటంతో చాలా సీన్లలో సహజత్వం కనిపించింది. ఓవరాల్గా బ్యాండ్ మేళం సరిగ్గా వాయించలేదబ్బా. గట్టిగా మోగాల్సిన బ్యాండ్ మేళం రొటీన్ మేళం అయిపోయిందంతే.